తెలుగు వారి ఆత్మగౌరవం కోసమని తెలుగుదేశం పార్టీ పెట్టిండ్రు. ప్రత్యేక తెలంగాణ కోసమని అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సామాజిక తెలంగాణ కోసమని టీజేఎస్, రాజన్న రాజ్యం తెస్తా అని వైఎస్ఆర్సీపీ, జనం తరపున ప్రశ్నిస్తామని జనసేన, ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఇంకో పార్టీ పుట్టిందబ్బా. మరి ఎవరు పెట్టిండ్రు, ఎవరి కోసమో అరుచుకుందాం పండ్రి. తెలంగాణలో బీసీల కోసం కొత్త పార్టీ పుట్టింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతోటి ఎమ్మెల్సీ తీన్మర్మల్లన్న పెట్టిండు. అల్కగా టీఆర్పీ అంటారు. జెండా నడిమిట్లు ఎత్తిన పిడికిలి కార్మిక చక్రం వరి కంకులు, ఎరుపు కార్మికులు ఆకుపచ్చ రైతుల కష్టానికి గుర్తింపట. ఇక జెండా మీద దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఓ కామన్ మ్యాన్ తోని పార్టీ వెబ్సైట్ చాలు చేపించిండు. ఇక టీఆర్పీ అధికార ప్రతినిధి ఎవరంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. అబద్ధం చెప్పదు. ఏఐ సేవలు పార్టీకి పబ్లిక్ ఎట్లా అందుతాయో గాని రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి ప్రమాణం చేపించి గీ మాట అన్నాడు. మనము గాంధీ భవన్ మెట్లకాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్లకాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్ని పార్టీలు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాయి, మీదికి రాణిస్తలేవు అనేది మళ్ళన్నమాట. టీఆర్పీ పవర్లకు వస్తానికి పెద్ద హామీ ఇచ్చిండు. ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఈ పార్టీ పంచబోతా ఉంది రేపు భవిష్యత్తులో.